ఎక్స్క్యూజ్ మీ సార్, నేను మాట్లాడచ్చా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం టాపిక్? ఓ, డిస్కో మీటింగ్. మన ప్రిన్సిపల్ గారు చాలా బాగా మాట్లాడారు కాలేజ్ గురించి, మన గురించి. కానీ కాలేజ్కి వచ్చేది కేవలం చదువుకోవడానికి మాత్రమే కాదు సార్. అలా చదువుకోవాలనుకుంటే కరస్పాండెన్స్ కోర్స్ తీసుకుంటాంగా, దాని కాలేజ్కి రావడం ఎందుకు? ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఇంట్లో చెప్పుకోలేని విశేషాలు వాళ్ళతో పంచుకుంటాం, జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటాం. అండ్ ఎస్, అఫ్ కోర్స్ క్లాసులు డుమ్మా కొడతాం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం సార్, డుమ్మా కొట్టేవాడికి ఉన్న జనరల్ నాలెడ్జ్ క్లాస్లో ఉండేవాడికి మాత్రం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు ఉంటాడు, ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. రే బుజ్జి లేరా, రే నిన్ను జగదాంబ సెంటర్లో వదిలేస్తే నువ్వు ఇంటికి ఏ బస్సులో వెళ్తావు? అర్థమైందా వాడి పేరెంట్స్ అవన్నీ ఎలా పెంచుతున్నారో? మన స్టూడెంట్స్కే ర్యాంకులు రావాలని మీరు, తమ పిల్లలకే ర్యాంకులు రావాలని పేరెంట్స్ చదువు పేరుతో తెచ్చే ఒత్తిడిని భరించలేక రోజుకి యావరేజ్గా 16 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. లాస్ట్ 3 ఇయర్స్లో 16,000 మంది సూసైడ్ చేసుకున్నారు. యూత్ సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్స్ ఇందులో ఉంది. కడప ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థి ఆత్మహత్య. మెడిసిన్లో సీట్ రాలేదని చెప్పి విద్యార్థి పురుగుల మందు తాగి చనిపోయాడు. నాగార్జున యూనివర్సిటీలో పీజీ విద్యార్థి ఆత్మహత్య. వైజాగ్ గురుకులంలో స్టూడెంట్ ఆత్మహత్య. ర్యాంకులు రాకపోతే ఎందుకు పనికిరానట్టు, పర్సంటేజ్లు లేకపోతే బ్రతకడమే వేస్ట్ అన్నట్టు మీరు యూత్ని తయారు చేస్తున్నారు. అలాంటి టార్చర్ని భరించలేక ఓ స్టూడెంట్ చనిపోయే ముందు రాసిన లెటర్ ఇది. మా తల్లిదండ్రుల కన్న కళల్ని నెరవేర్చలేక నా కళ్ళని మూసేస్తున్నాను. ఇలానే కంటిన్యూ అయితే 2050 కల్లా 50% కాదు 20% యూత్ కూడా మిగలరు. సార్, ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎవ్వరూ ర్యాంకర్స్ కాదు సార్. బల్బుని కనిపెట్టిన ఎడిసన్, ఫోన్ కనిపెట్టిన గ్రహాం బెల్, కంప్యూటర్ కనిపెట్టిన చార్ల్స్, కరెంట్ కనిపెట్టిన ఐన్స్టైన్, నోబెల్ ప్రైజ్ విన్న రవీంద్రనాథ్ ఠాగూర్, అమర్ సేన్, హరగోవింద ఖురానా, మన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళెవ్వరూ టాపర్స్ కాదు సార్. కానీ గొప్ప వాళ్ళు అయ్యారు ఎందుకంటే వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేదు కనుక. సార్, స్టూడెంట్స్కి ర్యాంక్స్ ఎలా రావాలో నేర్పించకండి సార్, సబ్జెక్ట్ నేర్పించండి, నాలెడ్జ్ పెంచండి. ఎప్పుడో రాసిన సిలబస్ ఇప్పటికదే ఫాలో అవుతున్నాం. బయట ప్రపంచం రోజుకొక రంగు పులుముకుంటుంది. ఈ ఎడ్యుకేషన్ పెట్టుకొని బయటకు వెళ్ళి ఎలా బతకాలి సార్? సార్, కాలేజ్ ఒక దేశం నిర్మూలించే ప్రయోగశాల అయితే అందులో స్టూడెంట్స్ కేవలం 3 సంఖ్య మాత్రమే. ప్రయోగాలు చేయాల్సింది, పరిశోధన చేయాల్సింది మీరు. అది వదిలేసి మా మీద ఎందుకు సార్ పడతారు? ముందు వీలైతే వెళ్ళి ఆ పని చేయండి సార్, స్టూడెంట్ మారుతాడు. ఒక చిన్న పిల్లాడు పాఠాలు ఎలా చదవాలో కొన్ని 100 పుస్తకాలు ఉన్నాయి. అదే ఒక కాలేజ్ స్టూడెంట్ ఆలోచన అనలైజ్ చేసి ఒక్క పుస్తకమైనా రాశారా? కనిపించినప్పుడల్లా క్లాసులు పీకడాలు కాదు సార్, ముందు వెళ్ళి ఆ పని చేయండి, స్టూడెంట్ మారుతాడు. సార్, నేను కోరుకునే ఇంట్రెస్ట్ మీరు తెప్పిస్తే ఎవరైనా సరే మారాల్సిందే. ఎవరో దాకెందుకు సార్, నాకే మారాలనిపిస్తుంది.